సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అటు నేషనల్ స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే విడివిడిగా అడుగుతున్నారు అండ్ అభ్యర్థులు కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి మనం ఈ సిరీస్లో భాగంగా నేషనల్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఒక్కొక్కసారి చూద్దామండి. మరి ఈరోజు ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మైక్రో క్రెడిట్స్ మీద అడుగుతున్నాడు అనమాట. దాంట్లో అతి ముఖ్యమైనది ఈ ముద్రా స్కీమ్ అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, మరి అటువంటి ముద్రా లోన్స్ ఎంతవరకు ఇస్తున్నారు, ప్రస్తుతం దాని యొక్క లిమిట్ ఎంతవరకు పెంచారు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ గురించి ఒకసారి చూద్దాం. సో ప్రధానమంత్రి ముద్రా యోజన ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఎయిమ్ టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఎక్కడైతే చిన్న చిన్న బిజినెస్ మెన్స్ ఉంటారో వాళ్ళకి క్రెడిట్ దొరకడం కష్టం అవుతుంది, అప్పు దొరకడం కష్టం అవుతుంది. ఈవెన్ బ్యాంక్స్ వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా వాళ్ళు కొలాటరల్ చూపించమంటూ ఉంటారు, తాకట్టు ఏం పెడతారని అడుగుతుంటారు. బట్ ఇటువంటి ముద్రా లోన్స్లో ఎస్పెషలీ ఈ మైక్రో యూనిట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఎటువంటి కొలాటరల్ లేకుండానే ప్రభుత్వము మంచి లోన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది 2015 సంవత్సరంలో. అదే మనకి ముద్రా స్కీమ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ద స్కీమ్స్ ఆర్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వేరియస్ సెక్టర్స్. సో మీకు సమ్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ యోజన తీసుకున్నట్లయితే, సో మనం ఈ సిరీస్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి మాట్లాడుకుంటాం, ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి మాట్లాడుకుంటాం, అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి, అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా మాట్లాడదామండి. ఇక సో ప్రధానమంత్రి ముద్రా యోజన ఈజ్ అ స్కీమ్ లాంచ్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఆన్ April 8, 2015. సో డేట్ కూడా చాలాసార్లు అడుగుతుంటాడు. సో April 8, 2015 సంవత్సరంలో అప్ టు 10 lakhs వరకు కూడా కార్పొరేట్ అండ్ నాన్ ఫార్మ్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీస్ లోన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ముద్రా లోన్స్ అండర్ ది ప్రధానమంత్రి ముద్రా యోజన. దీస్ లోన్స్ ఆర్ గివెన్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తున్నాయి, ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంఎఫ్ఐస్ అండ్ ఎన్బిఎఫ్ఎస్ కూడా ఇస్తున్నాయండి. మరి లోన్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలనుకుంటే మనకి వెబ్సైట్ కనిపిస్తుంది, పోర్టల్ www.udyamimitra.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ లోన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి లోన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వాటిలో క్లాసిఫికేషన్స్ ఏ విధంగా ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటని చూద్దామండి. సో ఈ ముద్రా స్కీమ్లో ఇట్స్ ఎ స్కీమ్ అనమాట. బేసికల్గా స్కీమ్ అంటే ప్రభుత్వము ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటుంది, దాన్ని రీచ్ అయ్యే వరకు కూడా ఒక పథకాన్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. సో ముద్రాలో దాదాపుగా 3 types ఆఫ్ లోన్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో మొదటిది శిశు లోన్స్ అంటూ ఉంటాము. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తే ఇట్ ఈస్ కవరింగ్ లోన్స్ అప్ టు 50,000. అంటే ఏదంటే శిశు అంటే చాలా చిన్న లోన్స్ అనమాట. సో ఫస్ట్ కేటగిరీ శిశు, తర్వాత కిషోరు, తర్వాత తరుణ్, ఇప్పుడు తరుణ్ ప్లస్ అని 4th కేటగిరీ కూడా కనిపిస్తుంది. మరి శిశువులో అప్ టు 50,000 వరకు కూడా మనకి ముద్ర లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక కిషోర్ వచ్చేసి 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా, అంటే 50,000 నుంచి 5 lakhs వరకు కూడా ఈ కిషోర్ అనేటువంటి స్కీమ్లో మనకి ముద్ర లోన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక 3వ కేటగిరీ తరుణ్. సో ఇవన్నీ కూడా కొలాటరల్ ఫ్రీ, ఎటువంటి తాకట్టు కూడా ప్రభుత్వం తీసుకోకుండానే ఈ బ్యాంకింగ్ వాళ్ళు ఈ లోన్స్ ఇస్తున్నారు. ఈ తరుణ్లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా మీరు లోన్స్ చూసుకుంటే 3 types ఆఫ్ లోన్స్, ఒకటి శిశు, తర్వాత కిషోర్, తర్వాత తరుణ్, మీకు అనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. ఇవి కాకుండా రీసెంట్గా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవకాశం ఉన్నటువంటి మరొక టాపిక్ వచ్చేసి ఈ 3 లోన్స్ కాకుండా అదే ముద్రా స్కీమ్లో ఇంకొక 4th కేటగిరీ కూడా యాడ్ అయింది. అది ఏంటని అడుగుతుంటాడు, అదే తరుణ్ ప్లస్ అనమాట. సో తరుణ్లో మరొక కేటగిరీ వచ్చింది, తరుణ్ ప్లస్. ఈ తరుణ్ ప్లస్లో ఏంటంటే యూనియన్ బడ్జెట్ 2024లో ద లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 10 lakhs to 20 lakhs. అంటే 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. ఎవరైతే తరుణ్లో 10 లక్షలు తీసుకుంటారో వాళ్ళు అవి రీపే చేసేస్తే వాళ్ళకి 20 lakhs వరకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. దీన్ని తరుణ్ ప్లస్ అంటారు అనమాట. రైట్ అండి. ఒకసారి ఈ ముద్ర లోన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఫీచర్స్ ఆఫ్ ది ముద్ర లోన్ ఒకసారి చూద్దాం. ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ముద్ర లోన్స్ తీసుకున్నట్లయితే ద లోన్ అమౌంట్ రేంజింగ్ ఫ్రమ్ 5,000 to 20 lakhs, దట్ ఈస్ 10 lakhs, తర్వాత ఇంకొక 10 lakhs అదనంగా ఇస్తారు, అప్ టు 20 lakhs. నో కొలాటరల్ ఈజ్ రిక్వైర్డ్, ఎటువంటి తాకట్టు అవసరం లేదు, అప్ టు 10 lakhs and 10 lakhs. దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 7.5% to 12%.
అంటే ఈ ముద్రా లోన్స్ జీరో ఇంట్రెస్ట్ రేట్ ఏం కాదు, అంటే కంప్లీట్గా ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకుని అయితే కాదు, వాళ్ళు తీసుకుంటారు కానీ 7.5% 12%, అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా గుర్తించాలన్నమాట. ఇక లోన్ రీపేమెంట్ టెన్యూర్ తీసుకుంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ లోన్ని మనం తిరిగి పే చేయొచ్చు. లోన్స్ కెన్ బి యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్ అండ్ ఫర్ వర్కింగ్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. అంటే ఎప్పుడైనా సరే లోన్ తీసుకున్నప్పుడు మన పర్సనల్ కన్జంప్షన్ కోసం వాడుకోకుండా మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కోసం యూజ్ చేసుకోవాలి తప్ప పర్సనల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేసుకోకూడదు అంటుంటారు అనమాట. ద లోన్స్ ఆర్ అవైలబుల్ టు ఇండివిజువల్స్ అండ్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ద శిశు లోన్స్ అప్ టు 50,000 అండ్ కిషోర్ లోన్స్ 50,000 1 to 5 lakhs అండ్ తరుణ్ లోన్స్ 5 lakhs to 10 lakhs అండ్ తరుణ్ ప్లస్ అప్ టు 20 lakhs అనమాట. రైట్, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది, బ్రీఫ్గా చూడండి. ఏజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మరి లోన్స్ ఎటువంటి ఏజ్ వాళ్ళకి ఇస్తున్నారంటే మినిమం వాళ్ళకి ఏజ్ 18 సంవత్సరాలు అయి ఉండాలి, మ్యాక్సిమం వాళ్ళకి ఏజ్ 65 years. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. ఇక లోన్ అమౌంట్ చూసుకుంటే మనకు కనిపిస్తుంది. ఇంకా ఎలిజిబిలిటీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ టెన్యూర్ ఆఫ్ ది లోన్ 3 to 5 years. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంతో మనకి ముద్రా స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ అవగాహన కలిగి ఉంటే ఎక్కువ స్కోర్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన కార్తికేస్ అకాడమీ ఇప్పుడు బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి మన కోర్స్ అందించడం జరుగుతుందండి. అండ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు యూపీఎస్సీ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.